శ్రీ దుర్గాయై నమః. దుర్గా సప్తసతి 2వ అధ్యాయము మధ్యమ చరితములో మహాలక్ష్మి స్వరూపము, దేవతల యొక్క తేజము నుండి దేవి ఏ విధంగా ఉద్భవించింది మొదలగు వాటి గురించి మనము తెలుసుకుందాము. మహిషాసుర సైన్య వధ, దేవతల తేజము నుండి దేవి ప్రాదుర్భవించుట. ఈ మధ్యమ చరితమునకు విష్ణువు, ఋషి, మహాలక్ష్మి దేవత, ఉష్టిక్ చందము, శాకాంబరి శక్తి, దుర్గా బీజము, వాయువు తత్వము, యజుర్వేదము స్వరూపము ఈవిడ శ్రీ మహాలక్ష్మీదేవి ప్రసన్నత కొరకు మధ్యమ చరిత్రమును పారాయణము చేయబడుచున్నది. మధ్యమ చరితము మహాలక్ష్మీదేవి ప్రసన్నం కొరకు పారాయణం చేసుకోవచ్చును. అక్షమాల, గండ్రగొడ్డలి, గద, బాణము, వజ్రాయుధము, తామర పువ్వు, ధనస్సు, జలకుండిక, దండాయుధము, శక్త్యాయుధము, ఖడ్గము, డాలు, శంఖము, గంట, మధుపాత్రము, శూలము, పాశము, చక్రము అనడి 18 ఆయుధములను తన 18 చేతులతో ధరించి ఉన్నది ఈ తల్లి. ప్రసన్నమైన ముఖము కలదియు, పూర్వకాలమున రాక్షసుల పక్షమునకు మహిషాసురుడు నాయకత్వం వహించెను. దేవతల పక్షమునకు ఇంద్రుడు ఆధిపత్యం వహించెను. అప్పుడు వారి మధ్య 100 ఏండ్ల వరకు దేవాసుర యుద్ధము జరిగెను. అప్పటి కాలము వేరు, దేవతల యొక్కయు రాక్షసుల యొక్కయు ఆయు పరిమితులు వేరు. అందుచే 100 సంవత్సరములు నిండుగా యుద్ధము జరుగుచుండటం ఆశ్చర్యం కాదు. ఇది రజస్తమో గుణముల మధ్య సంభవించిన యుద్ధమని భావించాలి. దేవాసుర మహాసంగ్రామమున మిక్కిలి బలశాలురైన రాక్షసులు దేవతల సైన్యమును ఓడించిరి. దేవతలందరినీ జయించి మహిషాసురుడు ఇంద్ర పదవిని అలంకరించెను. అప్పుడు ఓడిపోయిన దేవతలందరూ బ్రహ్మదేవుని తమ నాయకునిగా చేసుకుని శివకేశవులందు తావునకు వెడలిరి. దేవతలందరూ శివకేశవులిరువురు వరకు మహిషాసుర ప్రవర్తన గురించి, దేవతలకు జరిగిన పరాజయం గురించి ఉన్నది ఉన్నట్లుగా, జరిగినట్లుగా వివరించి, సూర్యచంద్రుల యొక్కయు, ఇంద్రాగ్నుల యొక్కయు, వాయువు యొక్కయు, యముడు, వరుణుడు మొదలగు ఇతర దేవతల యొక్కయు అధికారములన్నిటినీ మహిషుడు తాను వశపరుచుకొనెను. దుర్మార్గుడైన మహిషుని చేత దేవతలందరూ స్వర్గము నుండి త్రోసివేయబడిరి. అందుచే వారందరూ భూలోకమున మనుష్యుల వలె తిరుగుచున్నారు. స్వర్గాన్నిరాకృతః సర్వే తేన దేవగణా భువి విచరంతి యథా మర్త్యా మహిషేణ దురాత్మన అని వాళ్ళు భూలోకమున మనుష్యుల వలె తిరుగుచున్నారు. ఓ శివ, ఓ కేశవ, మహిషుని యొక్క దుష్టచేష్టితమంతయును మీకు వివరించితిమి. మిమ్ము శరణు వేడుచు ప్రసన్నులమైతిమి. అందుచేత ఆ దుష్టరాక్షసుని సంహారమును గురించి ఆలోచింతురుగాక. ఈ విధముగా దేవతల వృత్తాంతమును విని హరిహరులు ఇరువురును కనుబొమ్మలు ముడిపెట్టి రాక్షసుని ఎడ మిక్కిలి ఆగ్రహించిరి. ఆ సమయమున మిక్కిలి కోపించిన విష్ణు భగవానుని, బ్రహ్మదేవుని, ఈశ్వరుని యొక్క ముఖముల నుండి ఒక అద్భుతమైన తేజస్సు బయల్పడెను. అమ్మవారు విశ్వేశ్వరి, జగద్ధాత్రి, స్థితి సంహారకారిణి. అందుచే ఆమె అవసరమైనప్పుడెల్లను ఆయా స్వరూపములలో అవతరించుచుండును. దేవానాం కార్యసిద్ధ్యర్థ మావిర్భవతి అని జగన్మాత యొక్క స్ఫురణ వర్ణింపబడినది. త్రిమూర్తుల నుండి ఈ తేజోని శృతితో జగన్మాత తన అవతార ఆవిర్భావమునకు శ్రీకారము చుట్టినది. ఇంద్రుడు మొదలగు ఇతర దేవతల శరీరముల నుండి అటిది అయిన అద్భుతమగు తేజస్సు వెలువడినది. అది అంతయును ఒక్కచో కలిసికొనెను. అమ్మవారి శక్తులన్నీ హృదకృతములై విశ్వమంతయు వ్యాపించి ఉన్నవి. దేవతలలోనున్న విశేష శక్తులను
విశ్వాంతస్తములే. ఇవి కాకను ఆమె శక్తులు విశ్వాతీతముగా కూడా అనంతములై పరిడవిల్లుచున్నవి. అసుర సంహారమునకై ఈ తేజోరూప దేవతాశక్తులన్నీయును ఏకీకృతములై ముల్లోకములను చుట్టివేయగల ఒక మహాతేజోరూప శక్తిగా ఆకృతి నందినది. ఆ విధముగా ఆ ఆకృతి జగజ్జననిగా రూపొందినది. మండిపోవుచున్న ఒక పెద్ద పర్వతము వలెనున్న అతిమాత్రమగు తేజస్సుల రాశి దిగంతరాళమునందు ఎగసిపడుచున్న మంటలుగా వ్యాపించెను. చూడ శక్యముగాని ఆ తేజోరాశిని అచట చేరిన దేవతలెల్లరూ చూచిరి. దేవతలందరి శరీరముల నుండి పుట్టిన సాటిలేని ఆ కాంతి ఒకచో చేరెను. అద్భుతమైన కాంతి చేత ముల్లోకములను వ్యాపించిన ఆ తేజోరాశి ఒక స్త్రీమూర్తిగా రూపొందింది. రూపొందెను. దేవతలందరి శరీరముల నుండి పుట్టుట, ముల్లోకములను వ్యాపించుటాను లక్షణములు గల తేజస్సు జగజ్జననిగా రూపొందుననుటలో సర్వ ప్రకృతియు జడచేతనాత్మకమగు సర్వవస్తుజాలమును దేవతామయములై వెనువెంటనే బ్రహ్మమయములై ఏర్పడిన సమిష్టి రూపము యొక్క మూర్తియే భగవతి అని స్పష్టమైనది. అహం అఖిలం జగత్ అను అమ్మవారి మాటకు మూర్తిభావమే ఆ స్త్రీ రూపము. లోకమునందలి నారి అను మాట సాభిప్రాయమై ఒప్పుచున్నది. శృణాతి నయతి స్వశం పురుషమితి నారి. పురుషుని స్వశము చేసుకొనున్నది నారి అని ఉత్పత్తి పేర్కొనబడినది. పురుషుని వశము చేసుకొనున్నది నారి అని తెలియజేయబడినది. శివుని తేజస్సు చేత ముఖము, యముని తేజస్సు చేత ఆమె వెంట్రుకలను, విష్ణు తేజస్సు చేత ఆమె బాహువులను రూపొందెను. చంద్రుని కాంతి చేత చిన్ను గవయు, ఇంద్రుని కాంతి చేత నడుము భాగము, వరుణి తేజస్సు చేత పిక్కలు, తొడలు, భూ తేజస్సు చేత కటి ప్రదేశము అమ్మవారి రూపొందెను. చంద్రుడు చల్లనివాడు, సుధామయుడు. అమ్మవారి స్తనములు ఆమె జగత్స్థానమునకు మధుహారమునిచ్చి అప్యాయతను కలుగజేయుట ఇందలి వ్యజనం. భక్తాన్ సంపాయయే దేవి సర్వకామ దఘోస్తవో అని మూర్తి రహస్యమున వర్ణించబడింది. ఇంద్రుడు స్వర్గాధిపతి. స్వర్గమనగా స్వర్లోకము అనగా ఆకాశమనగా శూన్యమునకు పర్యాయము. నడుమును శూన్యముతో పోల్చుట కవి సమయము. వరుణుడు జలాది దేవత. జలము జగత్తునకు జీవనమును ప్రసాదించున్నది. శరీరము నిలుచుటకు లింగము ఉరువులు. భూమి జగత్ప్రదార్థము అంతటికీ ఆధారభూతమైనట్లు దేహము నిలుచుటకు నితంబములు ఆధారములు. బ్రహ్మ తేజస్సు చేత పాదములు, సూర్యుని తేజస్సు చేత పాదముల వ్రేళ్ళు, వసువుల తేజస్సు చేత చేతి వ్రేళ్ళు, కుబేరుని తేజస్సు చేత నాసికము ఏర్పడెను. బ్రహ్మ తేజస్సు ఆమె పాదములైనచో ఇక తక్కిన అంగముల మాట చెప్పనేలా. అర్క తేజస్సము వలన ఆమె పాదాంగుళములు ఏర్పడినచో ఆ అరుణిమకును ఆ ప్రకాశమునకు తులలేదు కదా. ఆమె దంతములు విధాతృతేజం వలన కలిగినవి. ఆమె కన్నులు మూడును అగ్నితేజం వలన పుట్టినవి. దంతములు ప్రళయానంతరము సృష్టికి సంకేతములుగా భావింపనగును. ఏలయన దంతములు పోవుట, తిరిగి పుట్టుట జరుగుచుండును. అంతేకాక పాశుపత మతమున జగత్ప్రత్యములో 32 దంత సంఖ్యకు సంకేతము. అగ్ని తేజస్సుకును సూర్యచంద్రుల తేజస్సునకును నయనత్రయము సంకేతమగుట సమంజసముగా ఉన్నది. ప్రాతఃసాయం సంధ్యల యొక్క తేజస్సు కనుబొమలుగా, వాయుతేజము కర్ణములగును. ఇంకనూ తక్కిన దేవతల తేజస్ సముదాయములన్నీయును కళ్యాణి రూపి అయిన అమ్మవారుగా రూపొందెను. దేవతలందరి తేజస్సుల సమూహము నుండి ప్రాదుర్భవించిన భగవతిని చూసి మహిషుని చేత బాధింపబడిన దేవతలందరూ సంతోషించిరి. పినాకపాణీయకు శివుడు తన శూలము నుండి మరి ఒక శూలమును సృష్టించి ఆ భగవతికి ఇచ్చెను. అట్లే విష్ణుదేవుడు తన సుదర్శన చక్రము నుండి అట్టిదే మరి ఒక చక్రమును సృష్టించి అమ్మవారికి సమర్పించెను.
వరుణుడు శంఖమును బహుకరించెను. అగ్నిదేవుడు శక్త్యాయుధమును ఇచ్చెను. వాయుదేవుడు ధనస్సును, బాణములతో నిండిన 2 తునీరములను అమ్మవారికి వసకెను. సహస్రాక్షుడును దేవతలకు అధిపతి అయిన ఇంద్రుడు తన వజ్రాయుధము నుండి మరి ఒక వజ్రాయుధమును సృజించి ఇచ్చెను. అట్లే ఐరావతమును తన ఏనుగు కంఠము నుండి ఒక గంటను తీసియు అమ్మవారికి కానుకగా ఇచ్చెను. వజ్రమింద్ర సముత్పాద్య కులిశాదమరాధిప దదౌ తస్యై సహస్రాక్షో ఘంటామైరావతాత్ జగత్. అట్లే ఐరావతమును తన ఏనుగు కంఠము నుండి ఒక గంటను తీసియు అమ్మవారికి కానుకగా ఇచ్చెను. యమధర్మరాజు తన కాలదండము నుండి అటిదే అయిన మరి ఒక దండమును సృష్టించి ఇచ్చెను. వరుణుడు పాశమును, ప్రజాపతి అక్షమాలను, బ్రహ్మదేవుడు కమండలమును అమ్మవారికి కానుకగా సమర్పించిరి. సూర్యభగవానుడు తన కిరణ ప్రకాశములను అమ్మవారి రోమకూపముల యందు నింపెను. యమధర్మరాజు అమ్మవారికి ఒక కరవాలమును, స్వచ్ఛమైన డాలును బహుకరించెను. క్షీరసముద్రము ఒక స్వచ్ఛమైన హారమును, వినూత్నమైన 2 దివ్యాంబరములను, ప్రకాశవంతమైన శిరోరత్నమును, 2 కర్ణభూషణములను, వివిధములుగా కంకణములను అమ్మవారికి బహుకరించెను. శేఖరమునందు ధరించుటకు శుభ్రమైన అర్ధచంద్రుని బాహువులన్నిటి యందు ధరించుటకు కేయూరములను, మరియు పాదములకు ధరించుటకు ప్రకాశవంతమైన 2 మంజీర శ్రేణులను, అదేవిధంగా మిక్కిలి శ్రేష్టమైన కంఠహారమును, అన్ని వేళ్లకు ధరించునట్లు రత్నాంగుళీయకములను కూడా క్షీరసముద్రుడు అమ్మవారికి సమర్పించెను. దేవశిల్పి అయిన విశ్వకర్మ అమ్మవారికి నిర్మలమైన గండ్రగొడ్డలిని ఇచ్చెను. విశ్వకర్మ కుటారమునే కాక అనేక విధములుగా ఆయుధములను, అభేద్యమగు కవచము కూడా భగవతికి సమర్పించెను. ఇక సముద్రుడు వాడిపోవని తామర పువ్వులు మాలలను 2 ఒకటి శిరస్సు పైనను మరి ఒకటి వక్షస్థలమునకు ధరించుట కొరకే అమ్మవారికి బహుకరించెను. సముద్రుడు వాడిపోని తామర పువ్వుల మాలలను ఇచ్చాట. అంతేకాక మిక్కిలి సుందరమగు తామర పువ్వును హస్తమునకు ధరించుటకై ఇచ్చెను. హిమవంతుడు సింహవాహనమును, వివిధములుగా రత్నములను అమ్మవారికి సమర్పించెను. ధనేశ్వరుడగు కుబేరుడు అమ్మవారికి మద్యముతో నిండిన పాత్రను బహుకరించెను. సర్పరాజగు శేషుడు అద్భుతమైన ఒక మణిభూషితమైన నాగహారమును కానుకగా సమర్పించెను. పృథ్వీమండలమును భరించుచున్న నాగరాజగు శేషుడు అమ్మవారికి ఒక నాగమణిహారమును బహుకరించెను. అదే విధముగా అనేక విధములుగా భూషణములతో, శస్త్రాస్త్రములతో జగన్మాతను సత్కరించిరి. దేవతలందరూ తమ తమ ఆయుధములతోనూ ఆభరణములతోనూ అమ్మవారిని సన్మానించిరి. అప్పుడు ఆమె మరల అట్టహాసముతో బిగ్గరగా అరచెను. ఆమె యొక్క భయంకరమగు ఈ నాదముతో ఆకాశమంతయు నిండి మారుమ్రోగెను. సమ్మానిత ననాదోచ్చైః సాట్టహాసం ముహుర్ముహుః తస్యానాదేన ఘోరేణ కృష్ణమాపూరితం నభః. భయంకరముగా ఆమె ధ్వని ఆకాశమంతా నిండిపోయినదట. అపరిమితము అతిమహితమైన ఆ శబ్దముతో ఒక గొప్ప ప్రతిధ్వని వినబడెను. దానితో లోకములన్నీ సంక్షుబ్ధములయ్యను, సముద్రములన్నీ ఆందోళితములయ్యను. అమ్మవారు చేసిన ఆ అట్టహాసమునకు భూమి చెలించినది, పర్వతములన్నీ కంపించినవి. దేవతలందరూ మిక్కిలి సంతోషముతో సింహవాహినియగు అమ్మవారిని గూర్చి జయ జయధ్వానములు పలికిరి. భక్తితో వినమ్రములైన శరీరము కలవారైన మునులు అమ్మవారిని చూసి సంతోషించిరి. ముల్లోకములలోని ప్రదేశములన్నీయును క్షోభించెను. ఇక రాక్షసులందరూ తమ సైన్యములను ఆయుత్తపరిచి తమ తమ ఆయుధములను పైకెత్తి లేచి నిలబడిరి. మహిషాసురుడు మిక్కిలి కోపముతో అబ్బో ఇది ఏమి అని అరుచుచు ఆ శబ్దము వచ్చిన వైపు అశేషముగా రాక్షస సైన్యముతో అటు పరిగెత్తెను. ఎవరు? మహిషాసురుడు. ఆహా కిమేతదితి క్రోధాద్ ఆభ్యాస్య మహిషాసురః అని మహిషాసురుడు అటుపక్కకి తమ సైన్యాన్ని పరిగెత్తేట. సైన్యంతో అమ్మవారు ఆవిర్భవించుటతో ముల్లోకములు గజగజలాడినవి.
లోకములన్నిటినీ నియంత్రింపగల అద్భుత శక్తియే ఈ జగజ్జననిగా ఈ రాక్షసుల సామర్థ్యమే పాటిది. అందుచేతనే దేవతలందరూ తమకు పుట్టిన రాక్షస పీడ విరగడైనదని సంతోషించిరి. అమ్మవారి అట్టహాసమును విని మహిషుడు ఒకవైపు ఆశ్చర్యమును మరి ఒకవైపు అసహనము వలన క్రోధము పొందెను. అమ్మవారు చేసిన అట్టహాసధ్వనిని అనుసరించుచు మహిషాసురుడు తన రాక్షస గణముతో పరిగెత్తెను. అటు పిమ్మట తన కాంతి చేత ముల్లోకములలో వ్యాపించిన దేవిని చూచెను. పాదములు ఆక్రమించుట చేత భూమి వంగి కృంగిపోవుచుండెను. కిరీటాగ్రము చేత ఆకాశమునందు రేఖవలే గీయబడుచుండెను. ఆమె తన ధనుష్టంకార ధ్వని చేత పాతాళాది సప్తలోకములను కంపింపచేయుచుండెను. అట్టి సమయంలో తన 1000 భుజములతో దిక్కులన్నిటియందు వ్యాపించియుండిన అమ్మవారిని మహిషుడు చూచెను. అప్పుడు ఇక అమ్మవారితో రాక్షసులకు యుద్ధము ప్రారంభమయ్యెను. అమ్మవారికిని రాక్షసులకును మధ్య చెలరేగిన యుద్ధమునందు ఉభయపక్షముల నుండి వివిధములైన శస్త్రాస్త్రములు అసంఖ్యాకములుగా విడవబడెను. దిక్కుల మధ్య భాగాలన్నీయును వాని చేత మిక్కిలి ప్రకాశవంతములయ్యను. ఆ యుద్ధమునందు మహిషాసురుని సైన్యాధ్యక్షుడు గొప్ప బలశాలి అయిన చిక్షురుడు అను పేరు గల రాక్షస శ్రేష్ఠుడు యుద్ధమునందు అమ్మవారితో తలపడెను. ఉదగ్రుడను పేరు గల మహారాక్షసుడు చామరుడను వాడును రథ గజ హయ పదాతి బలములతో కూడిన వాడే ఇంకను 6-10,000 ఇతర రథ సైన్యములతోనూ యుద్ధము చేసెను. మహాహనువను రాక్షసుడు 1,000,000 సంఖ్య గల సైన్యముతోనూ అశిలోముడు అను రాక్షసుడు 70 లక్షల సైన్యంతోనూ యుద్ధము నిలిచిరి. భాస్కలుడను పేరుగల రాక్షస వీరుడు 60 లక్షల సైన్య బలముతోనూ అనేకములుగా రథాశ్వ సహస్రములు సమూహములతోనూ కూడిన పరివారముతో ఆ సంగ్రామమునందు యుద్ధము చేసెను. ఘోరమైన ఆ యుద్ధమునందు 1,000,000 రథములకు నాయకత్వం వహించి ఉగ్రదర్శనుడు 5 లక్షల మరియు 10,000 గల సైన్య బలముతో బిడాలుడును యుద్ధము చేసిరి. ఆ యుద్ధమునందు పరివారితుడను రాక్షసుడు 10,000 సంఖ్యాకములైన రథములతో యుద్ధము చేసెను. అట్లే ఇతర రాక్షసులను అంతే సంఖ్యలో గల రథబలము చేత గజబలము చేత అశ్వబలము చేతను నాయకులుగా వర్ణింపబడి యుద్ధము సల్పిరి. రజస్తమో గుణములకు సత్వగుణమునకును మధ్య ఏర్పడు సంఘర్షణ స్వరూపమే ఈ యుద్ధము. రజస్తమో గుణములకును సత్వగుణమునకు మధ్య ఏర్పడు సంఘర్షణ రూపమే ఈ యుద్ధము. సత్వము కూడా గుణత్రయమునందరి ఒక భాగమే అయినను అదియును ప్రకృతి సంబంధమే అయినను ప్రకృతిని పరమార్థమునకును మధ్య ఒక వారధి ప్రవర్తించును. సత్వము నుండి దిగువకు జారినచో ప్రకృతి సంసర్గము బలీయమగును. అట్లే సత్యము నుండి ఎగువనకు పయనించినచో పరమార్థ లాభము కలుగును. సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవచ ప్రమాదమోహో తమసో భవతో జ్ఞానమేవచ అని గీతలో చెప్పినట్టు సత్వస్వరూపిణి అయిన అమ్మవారు బ్రహ్మవిద్యా ప్రదాయిని అయి వెలుగొందుచున్నది అని గీతాచార్యుల ఉపదేశంలో చెప్పినట్టు సత్వస్వరూపిణి అయిన అమ్మవారు బ్రహ్మవిద్యా ప్రదాయిని అయి వెలుగొందుచున్నది. అందులకే నవార్ణమంత్ర భావమును డామర తంత్రమిట్లు వివరించినది. నిర్ధూత నిఖిలద్వాంతే నిత్యముక్తే పరాత్పరే అఖండ బ్రహ్మ విద్యాయై చిస్సదానందరూపిణి అనుసంధర్మమే నిత్యం వయం త్వాహ హృదాంబుజే ఇత్తం విశదయత్యేష యా కళ్యాణి నవాక్షరి. 1,000 కోట్ల రథబలము చేతను అంతే సంఖ్య గల ఏనుగులు బలము చేతను ఆ మహారాక్షసులెల్లరూ అమ్మవారితో యుద్ధము చేసిరి. ఆ యుద్ధభూమి యందు మహిషాసురుడు వివిధములైన ఆయుధములను ధరించిన వారికి నాయకుడై ఉండెను. సైనికులలో కొందరు పెద్ద కత్తులు, మరికొందరు గండ్రగొడ్డళ్ళు అడ్డకత్తులు కలిగి ఉండిరి. ఖడ్గములతోనూ గొడ్డండ్రతోనూ యుద్ధము చేసిరి. కొందరు రాక్షసులు శక్త్యాయుధములను మరికొందరు పాశములను విసురుచూ పొట్లాడుచుండిరి. దేవీం ఖడ్గ ప్రహారైస్తూ తేతాం హంతుం ప్రచక్రముః సాపి దేవీ తతస్థాని శస్త్రాణ్యస్త్రాణి చండిక.
ఆ రాక్షసులెల్లరూ కత్తి దెబ్బల చేత అమ్మవారిని సంహరించుటకు పూనుకొనిరి. కానీ వారు ప్రయోగించిన శస్త్రాస్త్రములను దేవి మిక్కిలి కోపముతో తన శస్త్రాస్త్రములతో అవలీలగా ఛేదించెను. అప్పుడు దేవతలు ఋషులను ఆమె స్తోత్రము చేసిరి. రాక్షసుల ఆయుధములను చిత్తు చేసిరి. ఆయాసము లేని ముఖముతో ఆమె ప్రసన్నముగా నుండెను. అమ్మవారు తన శస్త్రాస్త్రములను రాక్షసుల దేహములందు ప్రయోగించెను. మిక్కిలి కోపము చెందిన అమ్మవారి వాహనమగు సింహరాజము కూడా జూలును విదిలించి అసురసేనా మధ్యమున గాండ్రించుచు సంచరింపజొచ్చెను. అమ్మవారి వాహనమగు ధర్మస్వరూపమైన సింహము రాక్షస ప్రవృత్తిని సహింపజాలనిది అయి కార్చిచ్చు వలె సైన్యమధ్యమున తిరుగాడుచొచ్చెను. యుద్ధము చేయుచున్న అంబికాదేవి నిగడ్చిన నిట్టూర్పుల నుండి అప్పటికప్పుడే కొన్ని వందల వేల యోధులు సమూహములుగా ఆవిర్భవించి ఆ యోధులందరూ గొడ్రండ్రు, గుదియలు, ఖడ్గములు మొదలగు ఆయుధములను ధరించిన రాక్షసులతో పోరాడసాగిరి. యుద్ధము చేయుచున్న అంబికాదేవి నిగుడ్చిన నిట్టూర్పుల నుండి అప్పటికప్పుడే కొన్ని వందల వేల యోధుల సమూహములుగా ఆవిర్భవించిరి. ఆ యోధులందరూ గొడ్డండ్రు, వాటు, గుదియలు, ఖడ్గములు మొదలగు ఆయుధములను ధరించి రాక్షసులతో పోరాడసాగిరి. అమ్మవారి శక్తి చేత పుట్టి పెరిగిన సైన్య బలములలో కొందరు యోధులు రాక్షసులను నశింపజేయుచుండిరి. మరికొందరు నగారాలను, శంఖములను మ్రోగించుచుండిరి. ఆ యుద్ధ మహోత్సవం నందు అమ్మవారిచే సృష్టింపబడిన సైనికులు కొందరు మృదంగములను వాయింపజొచ్చిరి. అంతలో జగజ్జననియగు భగవతి తన త్రిశూలము చేత, గదాయుధము చేత, శక్త్యాయుధం వర్షముల చేత, ఖడ్గముల మున్నగు ఆయుధముల చేతను మహారాక్షసులను వందల కొలదిగా నశింపచేసెను. దుస్సహముగు ఘంటానాదముల చేత మోహితులైన ఇతర రాక్షసులను కింద పడవైచెను. మృదంగములు లయబద్ధముగా మ్రోగెను. లయాత్మకతలో ఒక సింహ సంవలిత స్థితి పాటు తన్మయీ భావము కూడా ఉండును. ఇదియే మనుష్యుని ప్రపంచాతీత భావ సమ్మేళనంలో సమ్మోహనము కావించుచుండెను. అమ్మవారు రాక్షసులను పాశములతో బంధించి నేలపై రాపిడి చేసెను. కొందరికి తీవ్రమైన ఖడ్గపాతముల చేత రెండేసి ముక్కలుగా ఖండించెను. కొందరు రాక్షసులు గదాయుధము చేత కొట్టబడి నేలపై పడిపోయి, మరికొందరు ముసలాయుధము చేత తీవ్రమైన దెబ్బలు తిని రక్తము గ్రక్కుకొనిరి. కొందరు రాక్షసులు రొమ్ముల యందు శూలముచే చీల్చబడి నేలపై పడగొట్టబడిరి. అట్లే మరికొందరు రాక్షసులు బాణ సమూహములు ప్రయోగము చేత శరీరం గాయపరచుటే శిథిలము చేయబడిరి. కొంతమంది రాక్షసులు దేవతల చేత కొట్టబడిన వారే గ్రద్దల వలె నేలపై పడి ప్రాణములను వదిలిపెట్టి. అట్లే మరికొందరు రక్కసులు బాహువులు ఛేదింపగా పడగా ఇంకనూ కొందరు రాక్షసుల యొక్క తలలు నరకబడిను. కొందరు రాక్షసుల తలలు తెగిపడిపోయాను. మరికొందరు శరీరపు నడిమి భాగం అందలి నరికివేయబడి, మరికొందరు గొప్ప రాక్షసుల పిక్కలు తెగి నేలపై పడి. అమ్మవారు కొందరు రాక్షసులను ఒకే భుజము, ఒకే ఒక కన్ను అథవా ఒకే పాదము కలవారిగా చేశాను. మరికొందరు రెండేసి ముక్కలుగా చేశాను. మరికొందరు రాక్షసులను తలలు నరికి కింద పడగొట్టాను. అయినను వారు మరల లేచిరి. శ్రేష్టములైన ఆయుధములను తీసుకొని కొన్ని మొండెములు అమ్మవారితో యుద్ధము చేశాను. అట్లే మరికొన్ని మొండెములు అచటి యుద్ధమునందలి వాద్యములు మోతకు సంబంధించిన లయను అనుకరించుచు నాట్యము చేయసాగాను. తలలు నరకబడినట్టి మొండెములు, కత్తులు, శక్తులు, రుష్టులు మున్నగు ఆయుధములు పట్టుకున్న చేతులు కలవారై నాట్యం చేసిరి. మరికొందరు రక్కసులు ఆగుము ఆగుము అని అరుచుచు అమ్మవారిని యుద్ధమునకు పురికల్పుచుండిరి. ఆ యుద్ధము జరిగిన చోట దేవ సైన్యములతో పడగొట్టబడిన రథగజ తురగ పదాతిద బలములతో భూమి అంతయును నిండిపోయి ప్రవేశించుటకు వీలు లేనిదిగా మారిపోయాను. యుద్ధము జరిగిన ప్రదేశమునందు రాక్షస సేనలు మధ్యభాగమునందు ఏనుగులు, గుర్రములు, రాక్షసులు మున్నగు వారి రక్త సమూహములు అప్పటికప్పుడే అచ్చట నదులుగా మారి ప్రవహించెను. గడ్డిని, కర్రలను మున్నగు వాని సమూహమును అగ్నిహోత్రుడెట్లు క్షణమున భస్మీపట్లము చేయునో అట్లే రాక్షస సమూహ సైన్యములను కూడా అంబికామాత తక్షణముననే నశింపచేసెను. నచ్చసింహో మహానాథ మృత్సుజన్ ధృతకేసర శరీరేభ్యో మరారీణ మసూనివ విచన్వతి దేవ్యా గణైశ్చ తస్త్రైత్ర కృతం యుద్ధం మహాసురైః యుధేషాం తతుషుర్దేవాః పుష్పవృష్టిముచోదివి. ఓం
అమ్మవారు వాహనమగు ఈ సింహము రాక్షసుల శరీరముల నుండి వారి ప్రాణములను ఏరుకొనుచున్న దాని వలె భీకరమగు నాదమును వెలువరించుచుంటూ జూలు విదిలించిందిట. దేవతలందరూ సంతోషపడినట్లు ఆకాశము నుండి పుష్పవృష్టిని కురిపింపగలుగునట్లు అమ్మవారి సమూహములన్నీయును గొప్ప రాక్షసులతో యుద్ధము చేసిరి. సకల దేవతా స్వరూపము గల అమ్మవారి రూపములే దేవీగణములని చెప్పబడెను. ఆ దేవీగణములే అఖండ శక్తియుక్తులతో మహారాక్షసులను సైతము మట్టుపెట్టగలిగెను. దానితో దేవతలందరూ మిక్కిలి సంతోషించి ఆకాశము నుండి హర్షాతిరేకమును పూలవానలు కురిపించిరి. ఈ పుష్పవృష్టుల వారి హర్షమునకు తుష్టికిని అభివ్యక్తీకరణలే కాక దేవీగణములకును పూజలై పరిడవిల్లినవి. ఇది శ్రీ మార్కండేయ పురాణము సావర్ణిక మన్మంతర మందలి దేవీ మహత్యమందు మహిషాసుర సైన్యవదనడి 2వ అధ్యాయము సంపూర్ణము చేసుకుంటున్నాము. 2వ అధ్యాయమును అంబామాత జయము జయము. ఈరోజు మనము మధ్యమ చరితము 2వ అధ్యాయంలో దేవతలు తేజము నుండి దేవి ప్రారంభవించుట, మహిషాసుర సైన్య వధ, మహాలక్ష్మి స్వరూపము, దేవతల యొక్క తేజము నుండి దేవి ఏ విధంగా ఉద్భవించింది, ఆవిడకి ఉన్న ఆభరణాలు ఏమిటి, ఆవిడ చేసిన ఆయుధాలు ఎలాంటి ఆయుధాలు ఆవిడ ధరించి ఉన్నది, ఎవరెవరు ఇచ్చిరి, వారి ఈ దుర్గా బీజము, వాయుతత్వము, యజుర్వేద స్వరూపము, మహాలక్ష్మీదేవి ప్రసన్నత కొరకు మధ్యమ చరిత్ర పారాయణము చేయవచ్చు. ఈ మధ్యమ చరిత్రమునకు విష్ణువు ఋషి, మహాలక్ష్మీ దేవత ముష్టిక్ చందం, అక్షమాల, గండ్రగొడ్డలి, గద మొదలగు వాటి ఆయుధములతో అమ్మవారు ఏ విధంగా మహిషాసురుణ్ణి వధించింది, ఆ యుద్ధము యొక్క వాటి విశేషాలన్నీ ఈ కథా రూపంలో మనం తెలుసుకున్నాము. రానున్న శరన్నవరాత్రులు దుర్గా అమ్మవారికి స్వాగతం పలుకుతూ పెద్దవారందరి కోసం, పుస్తకం తీసుకుని చదవలేని వారందరి కోసం ఎంతో చక్కగా ఈ కథా రూపంలో విన్ని నన్ను ఆశీర్వదిస్తారని నేను సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాను. ఈ కథా రూపంలో శ్రీ దుర్గా సప్తశతిని ఈ రకంగా చేస్తున్నాను. సర్వం శ్రీ దుర్గా చరణారవిందార్పణమస్తు. స్వస్తి.